సో యూజువల్‌గా డయాలిసిస్‌కి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి డిఫరెన్స్ ఏంటిది? ఎందుకంటే జనాలు చాలా ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ పూర్తిగా ఉందనుకోండి, హ్మ్. వాళ్ళకి 2 ఆప్షన్స్. ఒకటి డయాలిసిస్ మీద ఉండటం, లేదా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవటం. టైప్ 2 డయాబెటిస్ అన్నప్పుడు అదొక సైలెంట్ కిల్లర్ లాగా కిడ్నీస్‌ని డ్యామేజ్ చేస్తా ఉంటది. సో అది డ్యామేజ్ చేసినప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చే వరకి గూడా పేషెంట్‌కి సో కిడ్నీ అనేది ఒక వియర్డ్ ఆర్గన్ అండి. దాని కెపాసిటీ ఎంతుంటుంది అంటే, నాట్ జస్ట్ డయాబెటిస్, ఎనీ అదర్ డిసీజెస్ దట్ ఎఫెక్ట్ ది కిడ్నీ ఆల్మోస్ట్ అంటిల్ 90%. డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్? సింపుల్ టర్మ్స్‌లో చెప్పండి. డయాబెటీస్ కంట్రోల్‌లో లేకపోవటం వలన, షుగర్ మన దేహంలో మోతాదుకి కన్నా ఎక్కువ ఉండటం వలన, రక్తనాళాలు అంటే కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్‌లో Kidney disease can change lives, but it can also be reversed with right care. Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. Vijay Varma, consultant nephrologist and transplant physician. Let's welcome him. Thank you for joining us, sir. How are you? మై ప్లెజర్. ఐఎమ్ గుడ్. ఓకే. యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్‌గా మీరు జనరల్‌గా టైప్ 2 డయాబెటిస్ అన్నప్పుడు అదొక సైలెంట్ కిల్లర్ లాగా కిడ్నీస్‌ని డ్యామేజ్ చేస్తా ఉంటది. సో అది డ్యామేజ్ చేసినప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చే వరకి గూడా పేషెంట్‌కి తెలీదు కిడ్నీస్ డ్యామేజ్ అయినట్టు. ఎందుకు? అసలు ఏం జరుగుతది? సో కిడ్నీ అనేది ఒక వియర్డ్ ఆర్గన్ అండి. దాని కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే, నాట్ జస్ట్ డయాబెటీస్, బట్ ఎనీ అదర్ డిసీజెస్ దట్ ఎఫెక్ట్ ది కిడ్నీ ఆల్మోస్ట్ అంటిల్ 90%, అంటే 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు తెలీదు. మనకి సిమ్టమ్స్ అనేవి బయటికి రావు. హ్మ్. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఏమి సిమ్టమ్ లేకపోవడమే మోస్ట్ కామన్ సిమ్టమ్ యాక్చువల్గా. ఆ! చాలా లేట్ స్టేజెస్లో జనాలకి కాళ్ళల్లో వాపులు రావటం, హ్మ్. ప్రొద్దున్నే నిద్ర లేచిన తర్వాత కళ్ళ చుట్టూ వాపు ఉండటం, హ్మ్. మూత్రం నురగ కింద ఉండటం, ఓకే. వేగ్ సిమ్టమ్స్, అంటే ఇది కిడ్నీ ఫెయిల్యూర్లోనే ఉంటాయని చెప్పలేం. హ్మ్. అటువంటి వేగ్ సిమ్టమ్స్ తోటి ఉంటాయి. అంటే నీరసంగా ఉండటం, రక్తహీనత, ఇవన్నీ మనం టెస్టులు చేయించుకున్నప్పుడు రక్తం తక్కువ ఉందని అనుకుంటాం, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉందని మనం లోతుకి వెళ్ళి టెస్టులు చేస్తే కానీ బయటపడవు. హ్మ్. అందుకనే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఆ సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఓకే. మనం చేయాల్సింది ఏంటి అంటే, యాన్యువల్ హెల్త్ చెకప్స్. హ్మ్. ఈ పూర్వం రోజుల్లో 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత రోగాలు వచ్చేటివి కాబట్టి, ఎవ్రీ ఇయర్ నేను అందరికీ సజెస్ట్ చేసేది, వాళ్ళ బర్త్డే వీకో లేదా న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఆ వీక్లో ఒక మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనం డిజీజ్ అనేది ఎర్లీగా పికప్ చేసి, నాట్ జస్ట్ కిడ్నీ, ఎనీ అదర్ డిజీజ్, ఈ సంవత్సరం నేను హెల్తీగా ఉన్నానా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. వెన్ యూ సెడ్ దట్ బర్త్‌డే వీక్‌లోనో, న్యూ ఇయర్, దట్స్ అ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. Yes, yes. అట్లా చేయించుకుంటే ఇంకా బావుంటుంది కదా! సో, జనరల్‌గా ఇప్పుడు మీరన్నారు కదా! ఒకప్పుడు అంటే 40 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళకొస్తుంది. ఇప్పుడు హెరిడిటీ వల్ల కూడా ఇంకా ఎర్లీగా వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు హెల్త్ చెకప్స్ అండ్ ఆల్? యూజువలీ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, వీటికి ఐ వుడ్ సజెస్ట్ ఆఫ్టర్ 30 అందరూ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. పర్టికులర్గా మనం కిడ్నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దాంట్లో కంపల్సరీగా యూరిన్ టెస్ట్ ఉండాలి. సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ కిడ్నీ ఎంత పని చేస్తుందని చెప్పే ఒక పరీక్ష రక్తంలో. ఇంకొకటి అల్ట్రాసౌండ్ అబ్డామెన్, ఓకే. పొట్ట స్కానింగ్ అంటాం. దాంట్లో కిడ్నీ సైజులు ఎలా ఉన్నాయి, స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, మూత్రం సంచి అంటే యూరినరీ బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఈ 3 టెస్ట్లలో తెలిసిపోతుంది. ఓకే. ఇదే కాకుండా ఒకవేళ ఎవరికైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇందాక మీరు అన్నట్టు హెరిడిటరీ డిజీజ్, వాళ్ళ వంశపారంపరంగా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే, వాళ్ళు అర్లీగానే వాళ్ళు టెస్టులు, స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకవేళ ఆ డిజీజ్ ఉంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ADPKD అనే రోగం ఉంటుంది, ఆటోజోమల్స్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీస్. అంటే దీంట్లో కిడ్నీలో నీటి బుడగల్లాగా సిస్ ఫామ్ అవుతాయి. అది వంశపారంపరంగా వచ్చే రోగం. తండ్రికి 60 సంవత్సరాల్లో వస్తే కొన్నిసార్లు కొడుక్కి అదే డిజీజ్ 50 సంవత్సరాలకి వచ్చేస్తుంది. సో జనరేషన్స్ వెళ్ళే కొద్దీ పెనిట్రెన్స్ ఆఫ్ ద జీన్ కొన్నిసార్లు తీవ్రంగా ఉండి, రోగం అనేది ముందుగానే అతి తీవ్రంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా టెస్టులు చేసుకోవడం మొదలు పెడితే, డిజీజ్ని ఎర్లీగా పికప్ చేసి, ఏదైనా మనం ఎర్లీగా పికప్ చేస్తే ఏముందండి, మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా బెటర్గానే ఉంటుంది కదా, ఆ ఉద్దేశం అనమాట. ఓకే. మీరు చూస్తూ ఉంటే ముందు కంటే కూడా ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ ఉన్న పేషెంట్లలో కిడ్నీ డ్యామేజ్ ఎంత పర్సెంటేజ్‌లో జరుగుతుంది? ఈ రోజుల్లో ఆల్మోస్ట్ మీకు తెలిసిందే,
ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇట్స్ క్యాపిటల్ ఇన్ ఎవ్రీథింగ్. ఫ్యాటీ Everything. లివర్లో, Yes. డయాబెటీస్లో. సో అగైన్ అన్నిటికీ మూల కారణం మళ్ళీ డయాబెటీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అవనివ్వండి, ఒబేసిటీ అవనివ్వండి, మన జెనెటిక్ మేకప్ ఎలా ఉంది అంటే, ఇది కూడా దీనికి ఒక హైపోథసిస్ ఉంది. పూర్వం రోజుల్లో మనవి అంత ఫెమైన్ అడ్జస్టెడ్ పాపులేషన్, అంటే మనకు అంత అందుబాటులో ఫుడ్ ఉండేది కాదు. సో అవర్ బాడీస్ వేర్ మేడ్ ఫర్ స్టోరింగ్ ఫుడ్ అండ్ ఫ్యాట్. అది యాజ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇన్ అవర్ పాపులేషన్స్ హ్యాపెండ్, అదేమైంది అంటే మన బాడీస్ ఇంకా ఆ బాడీ స్టోరేజ్ మోడ్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ అవైలబిలిటీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన పంట మనం పండించుకుని తినే రోజులు వెళ్ళిపోయాయి. సో డెఫినెట్గా డయాబెటీస్ ఇస్ ఆన్ ది రైస్. ఇదే కాకుండా 100 మంది మీరు డయాబెటిక్స్ మన కంట్రీలో తీసుకుంటే దాంట్లో సుమారుగా 30 నుంచి 40% మందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. ప్రతి 100 మందిలో, అంటే షుగర్ లేని వాళ్ళల్లో కూడా 100 మంది, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని 100 మందిని తీసుకుని వాళ్ళల్లో కిడ్నీ టెస్టులు చేస్తే సుమారుగా 17 నుంచి 20 మందికి ఎర్లీ కిడ్నీ డిసీజ్ సైన్స్ కానీ యాక్చువల్ కిడ్నీ డిసీజ్ సైన్స్ అనేవి మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇది ప్రూవ్ చేసి పడింది. మనం స్లమ్స్లో, హైదరాబాద్ స్లమ్స్లో చేసిన పరీక్షల్లో, అంటే ఒక హెల్దీ ఉన్న పర్సన్కి కూడా యూ క్యాన్ స్టిల్ హ్యావ్ 20% ఛాన్స్ దట్ యూ క్యాన్ హ్యావ్ ఎ కిడ్నీ డిసీజ్, హెల్దీ పర్సన్ ఆల్సో. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ రెగ్యులర్లీ గెట్ యువర్ టెస్ట్ డన్ అండ్ ఎర్లీగా పికప్ చేయడం చాలా ఇంపార్టెంట్. దిస్ టాక్ ఐ వుడ్ వాంట్ టు ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి అనే దానికన్నా రోగం రాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ గెస్ మనం కాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా యూ వాంటెడ్ టు గివ్ దట్ అవేర్నెస్ అనే చెప్పారు. సో ఎందుకు ఫస్ట్ థింగ్ మన ఇండియా అంటే పాస్ట్ నుంచి చూస్తూ ఉంటే కూడా ఇట్స్ లైక్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మన పూర్వీకులు కానీ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే గ్లోబల్గా వీఆర్ ఆన్ టాప్. డయాబెటీస్లో కానీ, బీపీలో కానీ, థైరాయిడ్, ఫ్యాటీ లివర్. ఎందుకు ఆ మార్పు? ఇట్స్ ఓన్లీ లైఫ్ స్టైల్, ఫుడ్ ఇదంతా అంటారా? సో సింపుల్ లైఫ్ స్టైల్, ఆర్ జెనెటిక్స్, stress has creeped in more. Our desires have increased, so is our desire to make more money, more stress. On top of that, easy availability of food. దేర్ ఈస్ అ డిస్ప్రపోర్షన్, అంటే మనం తీసుకునే ఆహారానికి మనం ఖర్చు పెట్టే క్యాలరీస్కి రెండింటికి పొంతం లేదు. ఎప్పుడైతే ఈ డిస్కార్డెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎనర్జీ స్టోరేజ్ మోడ్లో బాడీ వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకునేది ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ. ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ స్టోరేజ్, ఎక్కడైతే ఫ్యాట్ స్టోరేజ్ అవుతుందో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు ఇందాక చెప్పిన అన్ని రోగాలు, ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి ఊబకాయం అంటే ఒబేసిటీ, డయాబెటీస్, ఎవ్రీథింగ్ ఎల్స్, బ్లడ్ వెజల్స్లో అదే ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం, కొరోనరీ ఆర్టరీ డిజీజ్, అదే డిజీజ్ కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వటం, కిడ్నీ ఫెయిల్యూర్, కన్ను ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ రెటినోపతి, అట్లా ఒక్కొక్క అవయవానికి సంబంధించి రక్తనాళాల్లో రోగం వస్తే ఆ డిజీజ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది బయటికి. సో మూల కారణం ఒకటే, బట్ దాన్ని మనం అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, జనరల్గా ఒక్కసారి టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మనం బ్లడ్ టెస్ట్ చేసినా కూడా బయటపడక ముందే మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది, కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఆ సైన్స్? అన్కంట్రోల్డ్ డయాబెటీస్. ఓకే, సో యూజువల్గా చాలామంది లేట్గా నైట్ పడుకున్నప్పుడు 3-4 సార్లు నిద్ర లెగటం, దట్ టెల్స్ అస్ దట్ ది షుగర్స్ ఆర్ వెరీ హై. పాలియూరియా అంటారు. ఓకే, షుగర్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఆకలి వేయటం, వెయిట్ లాస్ అనేది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అన్కంట్రోల్డ్ షుగర్కి సంబంధించిన సిమ్టమ్స్. ఇవి కాకుండా సటిల్ కిడ్నీ సైన్స్, కొంచెం కాళ్ళల్లో వాపులు రావటం, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు కాళ్ళల్లో వాపులు రావటం, టిపికల్గా ప్రొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ముఖం కొంచెం ఉబ్బినట్టు ఉండటం, ఇవన్నీ సటిల్ చేంజెస్. లేట్గా బీపీ అనేది పెరగటం మొదలవుతుంది. అందుకనే నేను మా పేషెంట్స్ కానీ నా వెల్ విషర్స్ అందరికీ, నా రిలేటివ్స్ అందరికి చెప్పేది ఏంటి అంటే, ప్రతి నెల ఒక్కసారి బీపీ చెక్ చేయించుకోండి. ఎవ్రీ మంత్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్ వన్స్ ఎ మంత్. చెక్ యువర్ షుగర్స్ వన్స్ ఇన్ 3 to 6 months. ప్రతి 3 నెలలకి 6 నెలలకి. షుగర్ లేని వాళ్ళైతే, షుగర్ ఉన్న వాళ్ళైతే ఆటోమేటిక్గా షుగర్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో 35 and above 30 and above. బీపీ వెళ్ళి చెక్ చేసుకునేది ఏంటంటే, ఈ రోజుల్లో మనకి ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి. 1500కి బీపీ ఆపరేటర్స్ దొరుకుతుంది. స్విచ్ నొక్కితే బీపీ అదే చెప్తుంది. మన ఆరోగ్యం మనం చూసుకోకపోతే రేపొద్దున రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది తెలివైన పని కాదు. 100%. సో డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటూ ఉంటారు. వాట్ ఈజ్ ఇట్? సింపుల్ టర్మ్స్లో చెప్పండి. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటం వలన, షుగర్ మన దేహంలో మోతాదుకి కన్నా ఎక్కువ ఉండటం వలన రక్తనాళాలు అంటే కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో రోగం అనేది
స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే కిడ్నీకి సంబంధించిన చిన్న రక్తనాళాలు పెద్ద రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఓకే. దాంతో ఏమవుతుందంటే యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవుతాం మొదలవుతుంది. నార్మల్గా మనందరికీ 150 మిల్లీగ్రాములు అనేది నార్మల్ లాస్ ఇన్ ది యూరిన్ ప్రోటీన్. అదే ఆ ప్రోటీన్ స్లోగా 500 మిల్లీగ్రాములు 3000 మిల్లీగ్రాములు 5000 మిల్లీగ్రాములు ఎంత ఎక్కువ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అంత ఎక్కువ అవుతుంది. అంతే ఫాస్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ నెఫ్రోపతి ఈస్ షుగర్ మూలాన రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యి ప్రోటీన్ లీక్ అవ్వటం, షుగర్ మూలాన రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యి హై బ్లడ్ ప్రెషర్ రావటం, ఇది డయాబెటిక్ నెఫ్రోపతి అంటే. జనరల్గా ప్రతి డిసీజ్కి కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అన్నప్పుడు దాంట్లో స్టేజ్ 1, 2 వచ్చినా కూడా దాన్ని రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉందంటారు? అంటే దీన్ని స్పెసిఫిక్గా డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఒక బ్రాడ్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్లోకి వస్తుందండి. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటారు. ఇది మీకు చెప్పాలి అంటే కిడ్నీ డిసీజెస్ 2 రకాలు మేజర్ బ్రాడ్గా మనం క్లాసిఫై చేస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్. 2 క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా రోగం అనేది పెరుగుకుంటూ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేది. ఈ 2 డిఫరెంట్. ఎందుకంటే ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఇంజురీ అనే డిసీజ్లో ఏదో ఒక ఇన్సల్ట్ కారణంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఆ ఇన్సల్ట్ని మనం అడ్రస్ చేస్తే ఆ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ వాడారు, కిడ్నీలో స్టోన్ వచ్చింది, వాటిని మనం అడ్రస్ టైంకి చేస్తే, అంటే నొప్పికి మాత్రం తీసేసాము, వాడటం మానేసాము, కిడ్నీలో స్టోన్ ఉండి అది బ్లాక్ అయితే దాన్ని ఇమీడియట్గా మనం దాన్ని అడ్రస్ చేసాం. లేదా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం, కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయిపోయే అవకాశాలు 90% మందిలో జరిగిపోతుంది. అదే షుగర్ చాలా సంవత్సరాలు ఉంది, బీపీ చాలా సంవత్సరాలు ఉంది, పదే రాళ్ళు వస్తున్నాయి, లేదా నొప్పికి మాత్రం విపరీతంగా వాడేస్తున్నారు, స్మోకింగ్ ఆపట్లేదు, ఇలాగా వంశపారంపరంగా కొన్ని రోగాలు, ఇవన్నీ కూడా స్లోగా కిడ్నీ డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళాయనుకోండి, దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనకి WHO, KDIGO గైడ్లైన్స్ ఇవన్నీ కూడా 5 స్టేజ్ల కింద డివైడ్ చేశారు. సో స్టేజ్ 1, స్టేజ్ 2, 3, 4, 5 అంటారు. మీరు ఇందాక అడిగినట్టు డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఒక టైప్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అనుకుందాం. ఎర్లీ స్టేజ్లో అంటే ఇప్పుడు ఇలా నెల మనం టెస్టులు చేసుకుంటూ అయ్యో నాకు ఇప్పుడు ప్రోటీన్ లాస్ ఉంది, నాకు కొంచెం క్రియాటిన్ పెరుగుతుంది అని అనిపించినప్పుడు, ఈ రోజుల్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఎటువంటి డ్రగ్స్ వచ్చాయి అంటే ప్రోటీన్ లాస్ని ఆల్మోస్ట్ నార్మల్కి తీసుకొచ్చేసే డ్రగ్స్ వచ్చినాయి. అయితే ఎర్లీగా మొదలు పెట్టడం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవటం, అవి డోసెస్ అనేవి కరెక్ట్ మోతాదులో వాడుకుంటే డిజీజ్ ప్రోగ్రెషన్ ఆల్మోస్ట్ మనం అరికట్టే పరిస్థితికి వచ్చున్నాం. అదే లేట్ స్టేజ్లో అంటే స్టేజ్ 3, 4, 5 ఇందాక మీరు చెప్పినట్టు జరిగితే ఎంతో కొంత పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత రోగాన్ని మనం ఆపటం వీలు కాదు. అప్పుడు మనం చేయగలిగేది రోగం యొక్క స్పీడ్ని తగ్గించుకోవటం. సో ఇప్పుడు ఫస్ట్ ఏస్ ఇన్హిబిటర్స్, ARBs అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అవి గత 25 సంవత్సరాల నుంచి ఉండే డ్రగ్స్, అవి ఫస్ట్ లైన్ డ్రగ్స్, అవి ఎక్సలెంట్ డ్రగ్స్, ఇంకా అవి వాడుతున్నాం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా SGLT2 ఇన్హిబిటర్స్ అని డాపాగ్లిఫ్లోజిన్ అనే డ్రగ్స్ వచ్చినాయి, అవి కూడా ప్రోటీన్ లాస్ని తగ్గిస్తున్నాయి. లేటెస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో ఫిన్రెనోన్ అనే డ్రగ్ వచ్చింది, అది కూడా ప్రోటీన్ లాస్ని తగ్గిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ లాస్ట్ 1 ఇయర్ ఇప్పుడు వెయిట్ లాస్, మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎవరిని చూసినా, కరణ్ జోహర్ ఎవరిని చూసినా వెయిట్ లాస్, మోంజేరో అంటున్నారు, సెమాగ్లూటైడ్ అంటున్నారు, వీగోవి అంటున్నారు, సో మెనీ డ్రగ్స్ దట్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా వెయిట్ లాస్ తగ్గిస్తాయి, ప్రోటీన్ లాస్ని తగ్గిస్తాయి. ఆల్మోస్ట్ కిడ్నీ డిజీజ్ని బాగా స్లో డౌన్ చేసే డ్రగ్స్ ఇవన్నీ, ఎక్సలెంట్ డ్రగ్స్. మనం పర్ఫెక్ట్ టైంలో నెఫ్రాలజిస్ట్ని, ఒక సూపర్ స్పెషలిస్ట్ని కలిసి, లేదా ఒక గుడ్ ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి వాటిని సరైన మోతాదులో తీసుకుంటే రోగాన్ని చాలా మటుకు మనం అరికట్టుకోవచ్చు. ప్రాబ్లం విత్ పీపుల్ ఏంటి అంటే, నాకు రోగం వచ్చింది, అది పూర్తిగా నయమైపోవాలి, మ్యాజిక్ కావాలి. అలా అన్నప్పుడు మరి ముందు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా డయాబెటీస్ని, దాన్ని చూసుకోరు. ఇప్పుడు ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ మనకి ఆఫర్ చేస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవటం కూడా మన చేతుల్లో ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే. ఎవ్రీ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ యూరిన్ మైక్రో ఆల్బ్యూమిన్ టెస్ట్ ఇస్ ఇట్ నెసెసరీ అంటారా? అండ్ చాలామంది డాక్టర్స్ ఐ గెస్ ఇది సజెస్ట్ చేయరు కూడా కదా. ఇట్స్ అ వెరీ గుడ్ టెస్ట్ అండి. ఇట్స్ అ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. మీరు ఇందాక అడిగారు కదా, ఒకవేళ ఏదైనా సటిల్ సైన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ మనకి కిడ్నీ డయాబెటీస్ నుంచి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది తెలిసేది ఈ మైక్రో ఆల్బుమినురియా టెస్ట్ తోటే. ఈ మైక్రో ఆల్బుమినురియా టెస్ట్ అనేది ఎర్లియర్ అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కింద వాడారు. అంటే ఇప్పుడు మనం 100 మందిని తీసుకుని డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మైక్రో ఆల్బుమినురియా టెస్ట్ చేస్తే అదేం చెప్తుంది అంటే
వీళ్ళకి లోపల కిడ్నీ లోపల రక్తనాళాల్లో రోగం మొదలైంది అనేది మనకు ఒక హింట్ ఇస్తుంది. సో అది మైక్రో ఆల్బ్యూమినూరియా స్టేట్ నుంచి మ్యాక్రో ఆల్బ్యూమినూరియా స్టేట్కి వెళ్ళాలి. అంటే వెరీ మినిమల్ స్టేజ్లో మనం కనిపెట్టగలిగితే, మనం ఆ టైంలో మనం యాక్ట్ చేయగలిగితే రోగాన్ని మనం రేపొద్దున్న ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్లకుండా కాపాడుకోవడానికి స్కోప్ ఉంది. సో పబ్లిక్ హెల్త్లో వెరీ ఇంపార్టెంట్. ఇది నెఫ్రాలజిస్ట్ అనే కాదు, ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ గివర్ కూడా మైక్రో ఆల్బ్యూమినూరియా అనేది వాడుతూ ఉంటారు. సో దట్ ఎర్లీగా మనం పికప్ చేయడానికి. అయితే ఇది ఓన్లీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో మాత్రమే చేస్తారా, లేదంటే? యూజువల్లీ దే డూ ఇట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, బికాజ్ వేరే అన్ని డిసీజెస్కి ఇప్పుడు ఐజిఐ నెఫ్రోపతి, ఎఫ్ఎస్జిఎస్, మెంబ్రేనస్ నెఫ్రోపతి అని స్పెసిఫిక్గా కిడ్నీకి సంబంధించిన రోగాలు యూజువల్లీ ఇది నెఫ్రాలజిస్ట్ హ్యాండిల్ చేస్తుంటారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ మనం 24 గంటలు మూత్రం పరీక్షను చేస్తాం. 24 hours మూత్రాన్ని పట్టి దాంట్లో ప్రోటీన్ ఎంత పోతుందని చూస్తాం. లేదా సింపుల్ స్పాట్ టెస్ట్, ఒక సింగిల్ యూరిన్ శాంపుల్ 10 ml యూరిన్ ఇస్తారు. దాంట్లో యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని టెస్ట్ ఉంటుంది, యూపీసీఆర్ అంటారు. అది మనకి విదిన్ 1 hour రిపోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో మనకి ఎంత ప్రోటీన్ పోతుంది, దాని తీవ్రత ఎంత, దాన్ని బట్టి మనం డిజీజ్ ఎంత సివియర్గా ఉంది అనేది మనం గేజ్ చేయగలుగుతాం. సో క్రియేటిన్ అని అంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు. సో సింపుల్ టర్మ్స్లో లైక్ పాసిబుల్గా అయ్యే జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో క్రియేటిన్ అంటే ఏంటిది? సో క్రియాటినిన్ అనేది ఒక వాల్యూ. మనకి నార్మల్ ఇండియన్ అడల్ట్స్కి సుమారుగా 0.8 to 1.1 ఇస్ ది నార్మల్ రేంజ్ అని అనుకుందాం. క్రియాటినిన్ ఎంత మీ కిడ్నీ పనిచేస్తుందని చెప్పే పరీక్ష. క్రియాటిన్ నార్మల్ రేంజ్లో ఉంది లేదా తక్కువ సైడ్ ఉంది అంటే కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని చెప్పేది. క్రియాటిన్ పెరుగుతుంది అంటే కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు. ఇది సింపుల్, కామన్ జనాలకి ఇంతవరకు చాలు. అయితే క్రియాటినిన్ ఒక్క వాల్యూని చూసి మనము డిజీజ్ కానీ దాని ట్రీట్మెంట్ డిసైడ్ చేయం. క్రియాటిన్ ఏం చెప్తుంది? కిడ్నీ డ్యామేజ్ అయిందని చెప్తుంది. కానీ ఎందుకు డ్యామేజ్ అయింది అనేది దాని మూల కారణానికి వెళ్ళాలి. డయాబెటీస్ ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు వంశపారంపరంగా వచ్చిన రోగాలు అయి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్. ఆ రోగం కనుక్కుని ఆ మూల కారణానికి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. క్రియాటినిన్ ఒక్క వాల్యూకి సార్ డాక్టర్ గారు నాకు క్రియాటిన్ పెరిగింది, నాకు క్రియాటిన్ టాబ్లెట్ పెట్టమని అడుగుతారు. అలా ఉండదు. యూ హ్యావ్ టు గో టు ద రూట్ కాజ్. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ కారణంగా క్రియాటిన్ పెరుగుతుంది. సో క్రియాటిన్ మెడికేషన్ ఉండదు. మూత్రానికి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ క్రియాటిన్ అనేది తగ్గుతుంది. అంతే తప్పితే ఈ మాత్ర వాడితే క్రియాటిన్ తగ్గిపోతుంది అనేది తప్పుడు ప్రచారము. చాలా మంది తెలియని వాళ్ళకి వేరే మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని. సో దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఓకే, సో break it down for us. If a diabetic patient's creatinine is 1.4, 2.5 or 5, what is happening at each level? సో ఇందాక మీకు చెప్పినట్టు క్రియాటిన్ ఇస్ అ నంబర్. 1.4, 2.5, 5.5. యాజ్ నంబర్ ఎట్లయితే పెరుగుతూ ఉందో కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోయిందని అర్థం. సో 1.4 ఈజ్ బెటర్, అంటే ఎంతో కొంత కిడ్నీ ఫంక్షన్ మిగిలినట్టు. దీన్ని 1.4 అనేది నంబర్ కదండి, దీన్ని జిఎఫ్ఆర్ అని చెప్పి ఇంకో విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ జిఎఫ్ఆర్ అనేది ఏంటి అంటే మీ ఫిల్టరేషన్ పర్సంటేజ్. నా క్రియాటిన్ ఈరోజు నార్మల్ 1 ఉందనుకుందాం, ఈరోజు నా ఫిల్టరేషన్ కెపాసిటీ 100% అని అనుకుందాం. 1.5 క్రియాటినిన్ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనిషికి ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే 2 కిడ్నీలు కలిపి జిఎఫ్ఆర్ విల్ బి 60 జిఎఫ్ఆర్ అంటే యువర్ ఫిల్టరేషన్ పర్సంటేజ్ 60%. 2.5 క్రియాటినిన్ అంటే అదే పర్సన్కి కిడ్నీ పర్సంటేజ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ కమింగ్ డౌన్ టు 30 to 40%. 5 క్రియాటినిన్ అంటే 2 కిడ్నీలు కలిపి పర్సంటేజ్ ఆఫ్ ఫంక్షనింగ్ 10% పడిపోయిందని అర్థం. సో క్రియాటినిన్ పెరిగే కొద్దీ మీ పర్సంటేజ్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ తగ్గినట్టు అర్థం. అది దేంతో డిపిక్ట్ చేస్తారు? ఈ జిఎఫ్ఆర్ అనే టెస్ట్ తోటి మనకి బయట రిపోర్ట్లో ఇస్తారనమాట. ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ బాగా తగ్గిపోతే అంటే అది సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని అర్థం. అప్పుడు కొంతమందికి డయాలసిస్ అనే ప్రక్రియ చేయాల్సిన అవసరం పడుతుంది. అంటే సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్ చేసే ట్రీట్మెంట్ అది. ఓకే, నార్మల్గా జిఎఫ్ఆర్ ఎంత ఉండాలి? నార్మల్ బుక్స్లో అమెరికన్ పాపులేషన్ వాళ్ళకి 120 అనేది గ్రౌండ్ నెంబర్ అండి. ఇండియన్ పాపులేషన్స్లో నార్మల్ జిఎఫ్ఆర్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 80 to 100. మన జిఎఫ్ఆర్స్ ఆర్ లెసర్ దాన్ ది వెస్టర్న్ పాపులేషన్. సో ఈ రోజులో రిపోర్ట్ చూసేసి డాక్టర్ గారు నాది 85 ఉంది, నాది ఆల్రెడీ తక్కువ ఉంది అని అంటారు. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఒక్క వాల్యూ ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఇవ్వవు. అది కాకుండా యూరిన్లో ప్రోటీన్ పోతుందా, ఓవరాల్గా మనిషి ఎలా ఉన్నారు, షుగర్ బాగుందా,
కంట్రోల్లో ఉందా, బీపీ కంట్రోల్లో ఉందా, అన్నీ చూడాలి. ఒక వాల్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వం. Okay. My creatinine went up once, but I feel fine. So it must just be a fluke. What is the real danger of ignoring a single elevated result? సో ఇది ఒక చాలా సింగిల్ common గా వాల్యూకి జరుగుతుంది. మనం చాలా మంది మిస్ చేస్తుంటారండి. ఇది ప్రాబ్లం ఏంటంటే అది ఇందాక చెప్పినట్టు అది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ మొలాన పెరిగింది అనుకోండి, ఆ అక్యూట్ ఇన్సల్ట్, ఆ దెబ్బ తగిలిన పరిస్థితుల్లో, అంటే కిడ్నీకి ఇంజురీ అయిన పరిస్థితుల్లో అది రికవర్ అయిపోతే ప్రాబ్లంలా. అది మనం ఇగ్నోర్ చేసి అది స్లోగా ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ కాస్త పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తే వీ హ్యావ్ మిస్ ద బస్. True. అంతే కదా. సో నేను 1.4లో నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అది రేపొద్దున 5కి వెళ్ళిన తర్వాత నా చేతులు దాటేసినట్టే. అందుకని ఒక సింగిల్ వాల్యూ అయినా యూజువల్గా ఏం చెప్తాము అంటే రిపీట్ చేయండి టెస్ట్. ఒక వారమో 10 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేసి ట్రెండ్ చూసుకుంటాం. Okay. పెరుగుదలలో ఉంది క్రియాటినిన్ అంటే కిడ్నీ లోపల జాబ్లో ఏదో నడుస్తూ ఉంది, దాన్ని మనం ఇమీడియట్గా దాన్ని నెఫ్రాలజిస్ట్ కానీ స్పెషలిస్ట్ని కలిసి దాన్ని అడ్రస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. Okay. ఇగ్నోర్ చేయడం నాట్ పాసిబుల్. Mythbuster. Can heavy exercise, a high protein meal, or dehydration spike creatinine even in a healthy person with normal kidneys? ఎస్. 3 days బ్యాక్ ఒక 28-year-old అన్మ్యారీడ్ పర్సన్ సంవత్సరం ఉన్నర తర్వాత హెవీ ఎక్సర్సైజ్ చేశారు. జిమ్కి వెళ్ళి 1.5 గంట ఎక్సర్సైజ్ చేశారు. బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయని చెప్పి మరుసటి రోజు కొంచెం లూజ్ అన్ అయిపోతామని చెప్పి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు. సో మచ్ సో ఆయన మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి హీ హాస్ కమ్ విత్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ ర్యాబ్డోమయోలైసిస్. Okay, what is? ర్యాబ్డోమయోలైసిస్ అంటే మజిల్ అనేది బ్రేక్ అయ్యి ఈ మజిల్లో ఉండే ప్రోటీను కిడ్నీ కెపాసిటీకి మించి యూరిన్లో వెళ్ళిపోతూ ఉంది. Okay. సో ఈ మజిల్ ప్రోటీను వెళ్ళి కిడ్నీని డ్యామేజ్ చేసి ఆ అబ్బాయి అడ్మిట్ చేసి 3-4 రోజులు ఐసీయూలో పెట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చి ఇదంతా ఆల్మోస్ట్ డయాలసిస్ చేసే అంత పని అయింది. ఇదే కాకుండా చాలా మంది క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు జిమ్కి వెళ్ళే వాళ్ళు. అందరికీ రాకపోవచ్చు కానీ కొంతమంది హు ఆర్ ససెప్టబుల్, పర్టికులర్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, సరిగ్గా హైడ్రేషన్ చేయని వాళ్ళు, హెవీ మోతాదులో తీసుకుని హెవీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా కిడ్నీ మీద లోడ్ అండి. అది మనం గుర్తించాం. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మన అందాన్ని కాపాడుకోవడానికి పోయి కిడ్నీ మందాన్ని చేస్తున్నారా అని. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దిస్. సో ఐ వుడ్ అర్జ్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు యూస్, డూ ఇట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్. గెట్ యువర్ రీనల్ చెకప్ డన్. కిడ్నీలు టెస్ట్ చేసుకోండి, బేస్ లైన్ ఎంత ఉందో చూసుకోండి, మానిటర్ చేసుకోండి, మీ బీపీ మానిటర్ చేసుకోండి, మంత్ ఆన్ మంత్ టెస్ట్లు చేసుకోండి. అప్పుడు యూ కెన్ ఇండల్జ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఇండియన్ పాపులేషన్లో అంత ప్రోటీన్ చేసుకుని కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? నో. బట్ ఇందాక మీరు అన్నట్టు హెవీ ట్రైనింగ్, హెవీ జిమ్ ట్రైనింగ్ అనుకున్నప్పుడు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హెవీ జిమ్ ట్రైనింగ్, అది కూడా తెలవాలి కదా. హెవీ జిమ్ ట్రైనింగ్ అంటే దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు నేను వెళ్ళి పని చేసినప్పుడు నా బాడీ టాలరెన్స్ అనేది ఉంటుంది కదా. సో మై మజిల్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రైన్ టు డూ హెవీ, దట్ ఈస్ ఫైన్. ఎనీ ట్రైనింగ్ హ్యాస్ టు హ్యాపెన్ సీక్వెన్షియల్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు సడన్ అక్యూట్ బౌట్స్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెయిన్ వెరిన్ మజిల్ అనేది బాగా స్ట్రెయిన్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ మన కిడ్నీస్ మీద, హార్ట్ మీద. ఇప్పుడు జిమ్కి పోయి జనాలు ఎందుకు హార్ట్ అటాక్ పోతున్నారు? ఎవరు వెరీ హెవీ వెల్ బిల్ట్ పర్ఫెక్ట్లీ గుడ్ లుకింగ్ పీపుల్, దే డై ఇన్ ది జిమ్ సడన్లీ. హౌ డూ యూ థింక్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అవన్నీ కూడా కార్డియాక్ మజిల్స్ కానీ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ప్రాపర్ ట్రైనర్ తోటి గైడెన్స్ తోటి తీసుకొని చేసుకో. ఓకే, అదర్వైజ్ యుల్ గెట్ ఇన్ టు ట్రబుల్. మనకు ఒకే రోజు అన్ని ఇంటిగ్రేషన్ అవ్వాలంటే అవ్వంగా. So when a patient comes to you with a CKD stage 3 diagnosis and says, is my life over, what do you tell them? కామన్ సెట్టింగ్ అండి ఇది మాకు. సో CKD స్టేజ్ 3 అంటే సుమారుగా క్రియాటినిన్ 1.5 to 2.5 ఈ రేంజ్లో ఉంటారు. సడన్గా ఊరికే ఒక మాస్టర్ చెకప్లోనో వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఇంకా దే గెట్ సో డిప్రెస్డ్, అయిపోయింది నా జీవితం అని. కానీ ఈ రోజుల్లో దెర్ ఆర్ ఎక్సలెంట్ డ్రగ్స్. ఒకటి మూల కారణం ఏంటో టైంకి మనం కనుక్కోగలిగితే డిజీజ్ని కొన్నిసార్లు రివర్స్ చేశారు. నార్మల్ చేయలేకపోవచ్చు కానీ కొన్ని కేసెస్లో అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మనకి వ్యతిరేకంగా వెళ్ళే రోగం అనుకోండి, స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు డిసీజ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ రివర్స్ చేయలేకపోయినా మన డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డిసీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్ అట్ 100 km స్పీడ్, ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు స్టాప్ ద డిసీజ్, కానీ డిసీజ్ స్పీడ్ని తగ్గించుకోవచ్చు. సో నేను ఒకవేళ ఆ పర్టికులర్ పేషెంట్ 5 సంవత్సరాల తర్వాత డయాలసిస్ వెళ్ళే పరిస్థితి, ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే 5 సంవత్సరాల తర్వాత డయాలసిస్కి వెళ్ళాలంటే దాన్ని మనం 10 ఏళ్ళకి వరకు పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. ఆ రోగం యొక్క తత్వం మనం ఎప్పుడు పట్టుకున్నాం, ఎప్పుడు ట్రీట్ చేసాం.
వర్స్ట్ కేస్ సినారియో కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనుకోండి, యూ హ్యావ్ ఎ ట్రాన్స్ప్లాంట్. జనాలు డయాలసిస్ అంటే ఎంత భయపడతారంటే అదేదో గుచ్చేస్తారు, పొడి చేస్తారని. పాజిటివ్గా ఉండి పర్ఫెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అని అనిపిస్తే చేతికి ఫిస్టులా అనే ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే రేపు రొద్దున మిమ్మల్ని మీరు డయాలసిస్కి రెడీ చేస్తున్నట్టు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ ఫిస్టులా అనేది స్టేజ్ 4 ఎర్లీ స్టేజ్ 5లో చేసేసుకోవాలి. అది చేయరు. వెయిట్ చేస్తారు, ఎమర్జెన్సీకి వస్తారు, మెడకి క్యాథెటర్ పెడతారు, డయాలసిస్ చేస్తారు. అప్పుడు దే స్టార్ట్ రియలైజింగ్ అయ్యో మనం తప్పు చేసాం, వీ షుడ్ హ్యావ్ గాట్ ఇట్ డన్ అని అనుకుంటారు. అంటే ఈ ఫిస్టులా అనేది లైఫ్ లైన్. ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం చేంజ్ చేయలేనప్పుడు ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసే విధానం మార్చుకోవాలి. అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఆల్ అవర్ పేషెంట్స్ టు లుక్ అట్ ద డిజీజ్ అండ్ వాట్ ఈస్ ద హోప్ ఫర్ దెమ్. మనం టైంకి ఇవి సరిగ్గా చేసుకోకపోతే సఫరింగ్ ఎలాగ పెరుగుతుంది పేషెంట్కి. ఫైనాన్షియల్గా మీరు ఐసీయూలోకి వెళ్ళి అడ్మిట్ అయ్యేదానికి, వార్డులో అడ్మిట్ చేసుకునేదానికి కనీసం 5 times డిఫరెన్స్ ఉంటుందిగా ఐసీయూలో ట్రీట్మెంట్కి. ఫ్యామిలీస్ ది అమౌంట్ ఆఫ్ మెంటల్ ట్రామా ఫ్యామిలీకి పేషెంట్ ఐసీయూలో ఉండేదానికి వార్డులో పక్కనే కూర్చొని ఫ్యామిలీ ఉండి ట్రీట్మెంట్ చేసుకునే తేడా ఉండదండి. సో మనం రోగాన్ని ఎలా చూస్తున్నాం, ఎప్పుడు డాక్టర్ ఏం చెప్తే ఫిస్టులా తయారు చేసుకొని ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం. ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్ అసలు డయాలసిస్ అవసరం లేదు. స్టేజ్ 4లోనే డైరెక్ట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి వ్యాలిడ్ డోనర్ లా ప్రకారంగా గైడెడ్ వ్యాలిడ్ డోనర్ ఫ్యామిలీలో ఉంటే శుభ్రంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అసలు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్ వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ పేషెంటా అని కూడా తెలియదు. డాక్టర్ రజనీకాంత్ సూపర్ స్టార్ ఈజ్ అ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. దేర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్ హూ ఆర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్. మీరు నమ్మలేరు కదా. సో దే ఆర్ ఆల్ రోల్ మోడల్స్ ఫర్ అస్, హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అనేది. ట్రూ. సో ఇందాక మీరు అన్నారు కదా స్టేజ్ 4లో కూడా ఫిస్టులా చేయించుకోవచ్చు అని. సో ఆ ప్రొసీజర్ ఏంటిదంటే హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్? ఇప్పుడు అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండరు కదా. అంటే ఎవరికైనా కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అనుకోండి, స్టేజ్ 4 నుంచి స్టేజ్ 5కి వెళ్తారు కదా. సో స్టేజ్ 4 ఎర్లీ స్టేజ్ 5లో వీళ్ళకి డయాలసిస్ అవసరం పడుతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ రక్తనాళాలు 2 ఉంటాయి, ఆర్టరీ, వెయిన్ అని ఉంటాయి. ఇవి రెండింటిని జాయిన్ చేస్తారు. ఇది ఎందుకు అంటే డయాలసిస్లో ఏం చేస్తాం, ఒంట్లో చెడు రక్తాన్ని బయటికి తీయడానికి ఒక మార్గం కావాలి. ఈ చెడు రక్తాన్ని బయటికి తీసి మెషిన్లోకి పంపించి మెషిన్లో క్లీన్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి బాడీలోకి పంపించాలి. యూ నీడ్ టు రిమూవ్ బ్లడ్ ఫ్రమ్ ది బాడీ కదా. సో దానికి ఈ వెయిన్ అనేది లావుగా తయారు చేయడానికి, నార్మల్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఇది బాగా లావుగా అవ్వాలి అంటే ఇక్కడ చిన్న సర్జరీ చేస్తారు, డే కేర్. అది ప్రొద్దున్న వస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మెచ్యూర్ అవడానికి 45 days పట్టొచ్చు. సో యూ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ ద డిసీజ్. రోగం కన్నా 4 నుంచి 6 వారాలు మనం అహెడ్ ముందే ఆలోచన పెట్టుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటే జర్నీస్ విల్ బి వెరీ స్మూత్. సో ఐ వుడ్ అర్జ్ ఆల్ ది పేషెంట్స్ టు లుక్ అట్ ఇట్. అంటే ఇది ఇలా ఈ విధంగా ఆలోచించాలి. మనం అవసరం ఉన్న టైంలో డాక్టర్ గారు ఎప్పుడు చెప్తారో దాని ప్రకారంగా తయారు చేసుకోవాలి. డయాలసిస్ అంటే భయం పోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ హోప్ అనేది నాకు మీ మాధ్యం ద్వారా అందరికీ తెలియదలుచుకున్నాను. సో యూజువల్గా డయాలిసిస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డిఫరెన్స్ ఏంటిది? ఎందుకంటే జనాలు చాలా భయపడిపోతుంటారు, ఏది ఎప్పుడు అవసరం పడుతుంది. సో ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ పూర్తిగా ఉందనుకోండి, వాళ్ళకి 2 ఆప్షన్స్. ఒకటి డయాలసిస్ మీద ఉండటం, లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవటం. డయాలసిస్ అనేది మళ్ళీ 2 రకాలు, హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. అంటే బ్లడ్ని క్లీన్ చేసుకునే ఒక ప్రక్రియని డయాలసిస్ అంటారు. అంటే హాస్పిటల్కి వెళ్ళి రక్తాన్ని బయటికి తీసి మెషిన్లోకి పంపించి మెషిన్లో క్లీన్ చేస్తారు ఒక ఫిల్టర్ వాడి. ఆ ఫిల్టర్లో నుంచి మళ్ళీ రక్తాన్ని బాడీలోకి పంపించే ప్రక్రియని హీమోడయాలసిస్ అంటారు. అదే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వాళ్ళ కిడ్నీ మనకి దానం చేస్తే ఆ కిడ్నీని లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో అమర్చుతారు. ఒరిజినల్ కిడ్నీస్ పేషెంట్ యొక్కవి తీయరు, కొత్త కిడ్నీ కింద పొత్తుపాటు భాగంలో పెడతారు. ఇది మెయింటైన్ చేయడానికి మనకి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ అని ఆ రెసిపియంట్, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి జీవితకాలము ఇస్తాం అనమాట. అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్ ఇస్తాం. ఇప్పుడు డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్. ఎందుకు? ఇది న్యాచురల్ ఆర్గన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ క్లీన్ చేసే అంత టాక్సిన్స్ ఒక డయాలసిస్ ఫిల్టర్ చేయలేదు. కిడ్నీ ఫెయిల్యూర్లో సుమారుగా ఒక 300 తరహా టాక్సిన్స్ బాడీలో అక్యుములేట్ అవుతాయి. వాటిలలో ఒక స్మాల్ పర్సంటేజ్ డయాలసిస్ ఫిల్టర్ అనేది తీయగలుగుతుంది. వేరాస్ ఒక కిడ్నీ అనేది న్యాచురల్గా అది చేయాల్సిన పని పూర్తిగా ఎవ్రీథింగ్ క్లీన్గా క్లెన్స్ చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డయాలసిస్ చేయించుకోవడానికి. లైఫ్ స్పాన్
డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్లో బెటర్గా ఉంటుందండి. ఓకే. సో ఎనీవన్ హూ హ్యాస్ అ డోనర్ ఇన్ ది ఫ్యామిలీ, ఈ రోజుల్లో అయితే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఓ. సో ఇంతకు నార్మల్గా యూనివర్సల్, ఓ ఈజ్ యూనివర్సల్ డోనర్ అంటారు, ఏబి ఈజ్ యూనివర్సల్ రెసిపియంట్ అంటారు. అంటే ఓ ఎవరికైనా ఇవ్వచ్చు, ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. ఇది నార్మల్ రొటీన్. ఇంకోటి మీకు తెలిసిందే, బి దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఏ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓ అయితే ఓ దగ్గర నుంచే తీసుకోవాలి. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఏ బికి ఇవ్వాలనుకోండి, అది కూడా ఈ రోజుల్లో సాధ్యం. సో అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కాస్ట్ ఒక 4-5 lakhs ఎక్స్ట్రా అవుతుంది కార్పొరేట్ సెటప్లో అయితే, బట్ డెఫినెట్లీ రిజల్ట్స్ ఆర్ ఆన్ పార్ విత్ సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్. జనరల్గా బాడీ కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, Yes. యాజ్ వి డిస్కస్డ్. అది ఫారెన్ బాడీ అనుకొని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? సో దానికి మామూలుగా మనం 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, వాళ్ళల్లో ఒక 5-10% మందికి రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ 10 మందికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం, రిజెక్షన్ రాకుండా ఉండటానికి లేదా ఉన్న రిజెక్షన్ని తగ్గటానికి ట్రీట్మెంట్ ఇస్తాం. స్పెసిఫిక్ డ్రగ్స్ ఉన్నాయి, ప్లాస్మా ఫెర్సిస్ అనే స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ ఉన్నాయి. ఈ 10 మందిలో ఎవరికైతే రిజెక్షన్ వచ్చిందో వాళ్ళల్లో 6 నుంచి 7 మన కిడ్నీ కాపాడుకోవడానికి ప్రయత్నం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ రిజెక్షన్ వచ్చిన వెంటనే డెత్ సెంటెన్స్, కిడ్నీ పోయిందని కాదు. రిజెక్షన్ అనేది ఒక ప్రక్రియ. ఎందుకు మనం నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, అంతే కదా. సో అది అట్లాంటి పరిస్థితి కనుక జరిగితే మనం ట్రీట్మెంట్స్ చేసుకుని కిడ్నీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వర్స్ట్ కేస్ సినారియో, పేషెంట్ విల్ గో బ్యాక్ ఆన్ టు డయాలసిస్, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. సో ట్రాన్స్ప్లాంట్ ఒకవేళ 100 మందికి చేస్తే 95% సక్సెస్ రేట్ ఈ రోజుల్లో. ఒక 5% అన్ఫార్చునేట్లీ దే విల్ లూజ్ దర్ కిడ్నీ బికాస్ ఆఫ్ రిజెక్షన్. వాళ్ళు తిరిగి డయాలసిస్ మీదకి వెళ్తారు, కానీ ప్రాణాపాయం ఉండే పరిస్థితి ఓన్లీ 1-2%. లైఫ్ రిస్క్ ఇస్ ఓన్లీ 2% ఫర్ ఎ ట్రాన్స్ప్లాంట్. అది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అవుతుంది? ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్లీ లైక్ నేబర్స్ వాళ్ళ దగ్గర నేను విన్నది, డ్యూరింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరుగుతున్నప్పుడు పర్సన్ వాజ్ నో మోర్. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో? సో పెరి ఆపరేటివ్గా ఆపరేషన్ టైంలో ఆపరేటివ్ రిస్క్ అంటే బ్లీడింగ్ రిస్క్ కానివ్వండి, కొన్నిసార్లు ఇమ్యూనోసప్రెషన్ ఆ పర్టికులర్ పర్సన్ టాలరేట్ చేయనప్పుడు, కొన్ని లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో తప్పితే లైఫ్ రిస్క్ బికాస్ ఆఫ్ ఎ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈ అడ్వాన్స్డ్ మెడికల్ హెల్త్ కేర్ ఉన్న రోజుల్లో బాగా తగ్గిపోయిందండి. పూర్వం రోజుల్లో కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ కానివ్వండి, యాంటీ రిజెక్షన్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, చాలా అడ్వాన్స్గా ఉన్నాం ఇప్పుడు మనం. సో జనరల్గా ఒక్కసారి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది అనుకుంటే ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇంకా అంతే డయాలసిస్ కంపల్సరీ అని అనుకుంటారు. సో సీకేడీ వచ్చిన ప్రతి పేషెంట్కి డయాలసిస్ అవసరం పడుతుందా? నాట్ ట్రూ. సీకేడీ ఇందాక నేను చెప్పినట్టు ఏ స్టేజ్లో ఉన్నారు, ఓన్లీ సీకేడీ స్టేజ్ 5 అండ్ దాట్ టు విత్ సిమ్టమ్స్, ఓకే, వాళ్ళకే మనం డయాలసిస్ అనేది ఆఫర్ చేస్తాం. మిగతా ప్రాక్టీస్ అంతా కూడా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు వెళ్లకుండా ఎంకాలు పట్టుకుని లాగటానికి ప్రయత్నం చేస్తాం, స్పీడ్ని తగ్గించడానికి ప్రయత్నం. సో సీకేడీ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ డెత్ సెంటెన్స్. ఈవెన్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ సీకేడీ స్టేజ్ 5, యూ హ్యావ్ డయాలసిస్ యాజ్ అన్ ఆప్షన్. గుడ్ క్వాలిటీ డయాలసిస్, వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ అ ట్రాన్స్ప్లాంట్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఏ విధంగా చూసుకున్నా సీకేడీ ఉంది, నా జీవితం అయిపోయింది అనే హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి ఈ రోజుల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ హోప్. ఐ కెన్ షో యూ మా దగ్గర డయాలసిస్ పేషెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బిగ్ బిజినెస్ షాట్స్ వచ్చి డయాలసిస్లో దే డూ దేర్ వర్క్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే బైక్స్లో వాళ్ళే నడుపుకుని వితౌట్ ఎనీ అటెండెంట్ వచ్చి చేసుకుని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంత అడ్వాన్స్ డయాలసిస్ టెక్నాలజీ ఇప్పుడు మనకి ఉంది. డయాలసిస్ అయిపోయిన తర్వాత పూర్వం రోజుల్లో విపరీతమైన నీరసం, ఇంటికి వెళ్ళిందో మళ్ళీ లెగిసే వాళ్ళు కాదు. అలాంటిది డయాలసిస్ అయిపోయిన తర్వాత పీపుల్ డూ ఎయిర్ ట్రావెల్స్, అంతవరకు వచ్చేసింది. సో ఇవన్నీ మిత్స్ అండి. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ హోప్. ఎనీ కిడ్నీ disease patient, please don't lose hope. There is a lot of science that is emerging. వచ్చే రోజుల్లో మనకి వేరబుల్ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ హ్యాపెనింగ్. మేబీ 10 years డౌన్ ది లైన్ డయాలసిస్ యూనిట్స్ అని క్లోజ్ అయిపోయి సింపుల్ వేరబుల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ రావచ్చు. ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి, అవన్నీ రాలేదు ఇంకా. ఓకే. సో జనరల్గా కోకోనట్ వాటర్కి కిడ్నీకి ఏంటిది రిలేషన్ జనరల్గా? అంటే సోషల్ మీడియాలో అయినది ఇంకో రకం, తాగితే మంచిది అనేది కొందరు చెప్తారు, ఎక్కువ తాగితే కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అని. ఎవరికైతే కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదో, అంటే క్రియాటిన్ ఆల్రెడీ హైగా ఉండి సీకేడీ
స్టేజ్ 2-3 దాటిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆహారంలో తీసుకునే పొటాషియం విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ పొటాషియం. ఈ పొటాషియం అనేది జస్ట్ అనదర్ సాల్ట్, మన బాడీలో ఉండే ఒక లవణం. అది విపరీతంగా పెరిగినా బాగా తగ్గిపోయినా హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, సడన్ కార్డియాక్ డెత్స్ వస్తాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుంది అంటే సడన్గా పొటాషియం పెరిగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కిడ్నీ ఫెయిల్యూర్ కొంచెం ఒక మోతాదు దాటిన తర్వాత అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 5 వరకు దే షుడ్ నాట్ టేక్ కోకోనట్ వాటర్, మెయిన్లీ టు ప్రివెంట్, అంటే ఈ హై పొటాషియంని రాకుండా చూసుకోవటానికి కోకోనట్ వాటర్ మంచిది కాదు వాళ్ళకి. ఓకే. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్. వన్ ఫుడ్ అ డయాబెటిక్ కిడ్నీ పేషెంట్ మస్ట్ ఎలిమినేట్ ఫ్రమ్ దేర్ ప్లేట్ ఇమీడియట్లీ అంటే ఏం చెప్తారు? ది వైట్ గోల్డ్ సాల్ట్ అండి. మనం అందరం డెఫినెట్గా ఇండియన్స్, WHO రికమెండ్స్ 5 grams సాల్ట్ పర్ డే. యావరేజ్ ఇండియన్ తీసుకునేది 10 to 12 grams. అదే బిర్యానీ, చిప్స్, ఇంకా ప్యాకేజ్డ్ ప్రాసెస్ ఫుడ్స్ అయితే 25 grams వరకు తీసుకుంటున్నాం. మనం గనక నార్మల్ పీపుల్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ కిడ్నీ పేషెంట్స్ సాల్ట్ తగ్గించుకోగలిగితే లాట్ ఆఫ్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ సాల్ట్ మోతాదు ఇఫ్ యూ కెన్ రెస్ట్రిక్ట్ టు 2 to 3 grams per day, డిజీజ్ ప్రోగ్రెషన్ అనేది కూడా చాలా తగ్గించుకోవచ్చు. అంటే రోగం యొక్క స్పీడ్ని బాగా తగ్గించుకోవచ్చు. బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కిడ్నీ ఫిల్టరేషన్ బెటర్గా ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ద వన్ డైలీ హ్యాబిట్ దట్ ప్రొటెక్ట్స్ ద కిడ్నీస్ బెటర్ దెన్ ఎనీ మెడిసిన్, వాట్ ఈస్ ఇట్? ఫిజికల్ యాక్టివిటీ, మేకింగ్ ష్యూర్ దట్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఇస్ అండర్ కంట్రోల్. ఇవి రెండు. ఓకే. డోంట్ ప్రిఫర్ సెడెంటరీ లైఫ్, be up and about. Okay. So if creatinine is rising in type 2 diabetic, at what number should the GP immediately refer them to a nephrologist? అంటే ఎనీవన్ విత్ ప్రోటీన్ లాస్ అండి, ప్రోటీన్ లాస్ అండ్ క్రియాటినిన్ మోర్ దాన్ ది నార్మల్ రేంజ్, అట్లీస్ట్ వన్స్ ఎన్ ఇయర్ ఒక నెఫ్రాలజిస్ట్ చూసి హీ కెన్ ఆల్వేస్ రెఫర్ బ్యాక్ టు ది ప్రైమరీ ఫిజిషియన్. ఇప్పుడు ఒకసారి నెఫ్రాలజిస్ట్ చూసి డిజీజ్ గురించి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ పేషెంట్ చూసే విధానం మారుతుంది రోగాన్ని. అంటే మేము భయపడతామని కాదు, బట్ హెచ్చరించినప్పుడు ఏమవుతుంది అంటే రోగం యొక్క తీవ్రత ఇది రేపొద్దున్న సీరియస్ అవ్వవచ్చు అనే భయం పేషెంట్కి ఉన్నప్పుడు, హెల్దీ భయం ఉన్నప్పుడు రోగం తీవ్రత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. What is the single most important message you want to give for type 2 diabetes? ఎవ్రీ 3 months షుగర్ చెక్ చేసుకోండి, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా. 6 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్టులు చేసుకోండి, యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా. దట్స్ ఇట్. అండ్ దెన్ ఇయర్లీ వన్స్ యూరిన్ టెస్ట్, క్రియాటినిన్, స్కానింగ్ ఇవి చేసుకుని ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉంటే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో ఉంటూ రోగంని తీవ్రత పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్. Thank you so much for your insights. Thank you. Thank you. It's a pleasure meeting you and interacting. Thank you. I hope this is useful for many Definitely. kidney patients. Yeah. Thank you.